1 2 3. హలో, ఎవర్రో నువ్వు? మీకు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం అందుబాటులో లేడు. తిరిగి అందుబాటులోకి వచ్చిన తర్వాత మీకీ లైన్లోకి వాడికి కలుపుతాం. అంతకీ వరకు మీకీ అందుబాటులోకి ఉండండి. బాయ్. అందుకీ బాట్లో కాదురా, బందూక్ తెచ్చి పేల్చేయాలి ఇలాంటి తవలందరినీ. వస్తున్నా. అమ్మా చిట్టి, చెప్పండి నానా. నువ్వు జాగ్రత్త, నేను అమ్మ బయటికెళ్ళొస్తాం. ఈ భూపతంకులో కూడా హోమియోపతి మందులు వేసుకుని హాయిగా ఉండకుండా నానా హైరానా చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే చిట్టితో ఒకసారి మాట్లాడితే బాగుండు. హాయ్ చంటి. హాయ్ చిట్టి. సారీ చంటి. సారీ ఎందుకు చిట్టి? నీ మనసును చోరీ చేసినందుకా? అబ్బా కాదు చంటి, ఇందాక ఫోన్ మా నాన్న లిఫ్ట్ చేశారు కదా, అందుకు చెప్పాను. ఈ నాన్నలంతా ఇంతే చిట్టి. ఇద్దరు ప్రేమికుల మధ్య బటర్ నాన్లా సాగిపోతుంటారు ఎప్పుడు. అవును, ఇప్పుడు కాల్ చేసావు కదా, ఇబ్బంది ఏం లేదా? మా అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళారు చంటి. నిన్ను తీసుకెళ్లేదు కదా? అమ్మయ్యా, లేకపోతే చాలా కష్టమైపోయేది. దేనికి చంటి? దేనికంటావేంటి చిట్టి? విలువైన వస్తువులకి మార్కెట్లో ఎంత రేటు ఉంటుందో తెలుసా? వస్తువులకి అంత విలువ ఉంటే అందమైన వస్త్రాలు కట్టి ముస్తాబయ్యి నువ్వు వెళ్తే మార్కెటే కాదు, దెబ్బకి షేర్ మార్కెట్ అయినా సరే పడిపోవాల్సిందే. అబ్బా నువ్వు మరీ చెప్తావు చంటి. చిట్టి, చెప్పు చంటి. నీకోసం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నేను. ఎంత గాయమైనా నాకేమీ కాదు, కానీ నువ్వు మాత్రం పువ్వు సోకితేనే కందిపోతావు. చిట్టి, నువ్వు అక్కడ కలసంగానే ఉన్నావా? కర్రసామా? కర్రసామేంటి చంటి? 4 మందమై మర్చిపోయినట్టున్నాను. అది కర్రసాము కుస్తీ కాదు చిట్టి. కుశలమేనా అని అడిగాను. సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, అందుకే నీకు అలా అర్థమైంది. నిన్ను కలవక ముందు ప్రేమంటే ఒక మాయని, ప్రేమంటే ఒక లోయనే అనుకున్నాను. నిన్ను కలిశాక ప్రేమంటే ఒక రొయ్య కూడా అని అర్థమైంది చిట్టి. రొయ్య? రొయ్య ఏంటి చంటి? ప్రేమలో ఉంటే ఆకలియ్యదని సింబాలిక్ గా రొయ్యతో కంపారిజన్ చేసి చెప్పాను చిట్టి. రొయ్య కూడా ఫుడ్డే కదా. చిట్టి, నీకొక జోక్ చెప్పనా? చెప్పు చంటి. ఒక చీమ ఒక దోమ ప్రేమించుకున్నాయంట. ఒకరోజు ఈ దోమ చీమకి కిస్ ఇచ్చిందంట. ఆ తర్వాత ఒక వారం వరకు చీమ దోమ కనిపించలేదంట. అవునా? ఎందుకు? దోమ కొట్టినందుకు చీమకి మలేరియా వచ్చింది. చిట్టి, ఇంకో జోక్ చెప్తాను విను. చీమకి మలేరియా తగ్గిపోయిన తర్వాత చీమ దోమ పెళ్లి చేసుకున్నాయి. అదే రోజు రాత్రి చీమ దోమ ఇద్దరు చచ్చిపోయారు. అవునా? ఎలా? గదిలో దోమలు కుట్టకూడదని చీమ ఆలౌట్ పెట్టుకుంది. బెడ్ పక్కనే స్వీట్ ఉండడంతో చీమలు వస్తాయేమో అని దోమ వాళ్ళ బెడ్ చుట్టూ లక్ష్మణ్ రేఖ రాసింది. జోకులు చాలు చంటి. చిట్టి, వ్యాలంటైన్స్ డే కదా, పార్కులో వన విహారానికి వెళ్దామా? అమ్మో, మా నాన్న ఒప్పుకోడు చంటి. మా నాన్న ఒప్పుకొని వీరతిలకం దిద్ది మరీ పంపుతాడనుకున్నావా? ప్రేమికుల రోజు ఉన్నది మన కోసమే కదా చిట్టి. అలాంటప్పుడు మనం కలుసుకోకపోతే ఎలా? తప్పదంటావా? తప్పు కాదంటాను, తప్పదంటాను, తప్పకుండా రా అంటాను. సరే చంటి, మా నాన్న అడిగితే పద్మ దగ్గర నోట్స్ రాసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాను. ఓకే చిట్టి, కంఠాసుపత్రిని కొల్లగొట్టైనా సరే నీ రాక కోసం 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటాను.
చిట్టిని కలవడానికి వెళ్తున్నాను. మన్మధుడిలా ముస్తాబైపోవాలి. గూట్లో ఉన్న సెంటు బయటికి తీయనా, ఎక్స్పైర్ అయిపోయినా దాన్నే కొట్టనా. చిట్టినైతే పార్కులో కలుస్తున్నాను. మరి కలిసాక ఏమి ఇవ్వాలి? రోజావే చిన్ని రోజావే, వస్తున్నాను.